ఖచ్చితంగా చెప్తాను. 'వార్ 2' టీజర్ మూవీ అయితే మాత్రం కన్ఫర్మ్‌గా బ్లాక్ బస్టర్, మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా అయితే అయిపోతది. ఇది మాత్రం కన్ఫర్మ్ పక్కా రాసి పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 'వార్ 2' టీజర్ ఎప్పుడు వస్తదా అని ఎదురు చూసే మనకి ఇప్పుడైతే వచ్చేసింది. 'వార్ 2' టీజర్ మొత్తానికి వచ్చింది యూట్యూబ్‌లోని. అండ్ ఈ టీజర్ చూసినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అసలు జూనియర్ ఎన్టీఆర్ అసల అబ్బబ్బబ్బా! అసల ఆ ఎలివేషన్స్, ఆ షాట్స్, అసల 'హృతిక్ రోషన్‌కి, జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్యన ఉన్న యాక్షన్ సీక్వెన్స్ గాని చాలా 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 బావుందనమాట. అండ్ 'వార్ 2' టీజర్ సినిమా మీద అంచనాలైతే పెంచిందని మాత్రం నేను చెప్పొచ్చు. అసలు టీజర్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎలా ఉందంటే ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టీజర్ లోని సీన్స్ అయితే రన్ అవుతాయి. సీన్స్ తో పాటు బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే చాలా ఎలివేషన్ ఇస్తుంది. చాలా ఎలివేటెడ్ గా ఉంటాయి అనమాట. అండ్ సీన్స్ మధ్యన చాలా 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 బాగుంటది. అండ్ ఓపెనింగ్ సీన్ ఏంటంటే ఒక డైలాగ్ తో ఓపెన్ అవుతుంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ ని ఈ లెవెల్లో చూడడం నాకు చాలా చాలా ప్రౌడ్ ఫీలింగ్. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ హృతిక్ రోషన్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి మధ్యన ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆ వార్ సీక్వెన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ టీజర్ మొత్తానికి హైలైట్స్ ఏంటంటే యాక్షనే. సో ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే కంప్లీట్లీ 100% గూస్ బంప్స్ విత్ యాక్షన్స్ తో ఉంటాయని చెప్పి మనకు అనిపిస్తుంది. టీజర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ ఈ లెవెల్లో యాక్షన్ ఉంటుందని చెప్పి, ఈ లెవెల్లో ఉంటుందని చెప్పి. సో మొత్తానికి ఈ టీజర్ తోటి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆల్రెడీ ఏంటంటే ఆర్ఆర్ఆర్ తోటి ఆల్రెడీ మంచి ఊపు మీద ఉన్నాడు. మొత్తం బాలీవుడ్ అందరికీ తెలిసింది. బట్ ఈ సినిమాతో ఏంటంటే బాలీవుడ్ మూవీస్ కూడా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కంప్లీట్లీ బాలీవుడ్ ఫిల్మ్ కాబట్టి. అండ్ ఇది మొత్తం చాలా భాషల్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా వచ్చేసరికి August 14th అయితే రిలీజ్ అవబోతుంది దేశవ్యాప్తంగా. ఇండియా వైడ్ మొత్తం అంతా దేశవ్యాప్తంగా ఏంటంటే ఇది రిలీజ్ అవుతుంది. అండ్ ఇవాళ May 20th జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. అండ్ నా ఛానల్ తరపు నుంచి, కేవ్ టాక్స్ ఛానల్ తరపు నుంచి జూనియర్ ఎన్టీఆర్కి ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ బర్త్డే విష్ చేస్తాను. మరెన్నో మూవీస్ అంటే మరెన్నో సక్సెస్ మీ జీవితంలో రావాలని చెప్పి, అలాగే మీరు ప్రశాంతంగా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కేవ్ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. అసలు ఏంటి ఫ్రెండ్స్ టీజర్ గురించి ఏం మాట్లాడుతుంది చెప్పు. స్టార్టింగే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక రా ఏజెంటు, అది ఒకప్పుడు బట్ ఇప్పుడు కాదని చెప్పి. బట్ చాలా చాలా బాగుంది. మీరైతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ టీజర్ మాత్రం హైప్ ఇచ్చే టీజర్ అనమాట. ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది హైప్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఇంకా స్టార్టింగ్ మధ్యలో ఇంకెక్కడ బ్రేక్ ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంకా హైప్ అలా ఇస్తూ ఏంటంటే మీకు టీజర్ మొత్తం బాగుంటుంది. లాస్ట్లో ఒక క్లైమాక్స్ సీన్ ఇద్దరు ఇలాగా వచ్చి ఇలా గుద్దుకుంటే అక్కడ వార్ 2 అనేది ఒక టైటిల్ అనేది వస్తుంది అనమాట. సో ఏది ఏమైనా సరే టీజర్ మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. నిజంగా ప్రతి సీను ఏంటంటే చాలా ఎలివేటెడ్గా ఉన్నాయి. ప్రతి సీను అంటే ఒక ఓషన్లోని, సముద్రంలోని ఒక బోట్ సీన్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఏమో గన్ ఇలాగ షూట్ చేస్తాడు, అదొకటి. ఆ సీన్ ఒకటి బాగుంటుంది. అలాగే బిల్డింగ్ పై నుంచి ఇలాగ జంప్ చేస్తాడు, అదొకటి టీజర్లో హైలైట్. అసలు లాస్ట్లో ఏమొచ్చి ఒక లైక్ అది గ్లేషియర్ అనుకుంటా, ఆ గ్లేషియర్ దగ్గర ఇలాగ ఉంటాడు. అదొకటి చాలా చాలా బాగుంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఇది పండుగ అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం సూపర్ పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా హై ఫీస్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఖచ్చితంగా చెప్తాను, వార్ 2 టీజర్ మూవీ అయితే మాత్రం కన్ఫర్మ్గా బ్లాక్ బస్టర్, మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా అయితే అయిపోతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ పక్కా రాసి పెట్టుకోండి. చాలా చాలా బాగుంది. అండ్ మరొకసారి జూనియర్ ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. బాయ్.